రు అనే బీజాక్షరానికి అధిదేవత రేణుకాదేవి. రేణుక. రు అనే బీజాక్షరానికి అధిదేవత. రు అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోకంగా ఈ విధంగా చెబుతుంది. శిఖండి బీజం రూకారం విధిదైవత్వమోహదం జన్మ మృత్యుజరా వ్యాధి వర్జనం చ జయప్రదం సర్వమాకర్షణం చైవ రూకారం క్షోభణం భవేత్ అని కొన్ని గ్రంథముల్లో పాఠభేదము కలదు. రూకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి ఈ విధంగా శ్లోక రూపంలో చెబుతున్నారు. రుకారాఖ్యా రేణుకా ఇయం షడాస్యా షడ్భుజా స్థితా శూలం పాశం వరం దక్షే వామే ఖడ్గగదాభయాన్ దధానా రక్తసింహస్థా క్రూరా లోకభయంకరీ. మహీదాస మాతృకా నిఘంటువుని అనుసరించి శ్లోకము. అతిధీశో నామనశ్చ మోచికా వామనాసికా దైత్యమాతా చ దైవజ్ఞ రూకారస్త్రిపురాంతకః. మధ్వాచార్య మాతృకా నిఘంటువుని అనుసరించి శ్లోకము. వామనాసాతిధీశశ్చ వామనాసా అతిధీశశ్చ శ్రీకంఠస్త్రిపురాంతకః అమృతేశస్వరస్థాణుః దేవజుష్టస్వరస్మృతః దేవకోష్టస్వరస్మృతః. రు అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము తాత్పర్యంగా ఎలా చెబుతుంది. రు అనే అక్షరము శిఖండి బీజము. ఈ శిఖండి బీజము అయిన రుకారానికి అధిదేవత బ్రహ్మ. జయమును కలిగించు గుణము కలదు. కాలమృత్యువును, రోగబాధలను, వార్ధక్య బాధలను పారద్రోలుటకు శక్తి కలిగి ఉండును ఈ రు అనే బీజాక్షరం. జన్మరాహిత్యాన్ని కలిగించుట యందు ఈ అక్షర ఉపాసన, రు అనే అక్షర ఉపాసన ముఖ్యమైనది. రుకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి ఈ రుకార దేవత రేణుక అని పేరు కలది. రుకార అధిదేవత రేణుకాదేవికి 3 ముఖములు, 6 చేతులు ఉండును. తెల్లని శరీర కాంతి కలదిగా ఉంటుంది. దేవి యొక్క కుడివైపున ఉన్నటువంటి చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా 1 వరదముద్రని, 2 పాశాన్ని, 3 శూలాన్ని, అట్లే ఎడమ వైపున ఉన్న చేతుల్లో క్రింది నుంచి పైకి 1 అభయముద్రని, గదని, ఖడ్గాన్ని అమ్మవారు ధరించి ఉంటారు. ఎర్రని సింహము రేణుకాదేవి యొక్క వాహనము. ఈ తల్లి భయంకరాలుగా దర్శనమిస్తుంది. మహీదాస మాతృకా నిఘంటువుని అనుసరించి తాత్పర్యము. అతిధీష, వామన, మోచిక, వామనాసిక అనగా ఎడమ ముక్కు, దైత్యమాత, దైవజ్ఞ, త్రిపురాంతక అను వారిని రుకారము తెలుపుతుంది. మధ్వాచార్య మాతృకా నిఘంటువుని అనుసరించి రు అనగా తాత్పర్యము శ్రీకంఠ, అమృతేశ, స్వర, స్థాణు, దేవజుష్టాస్వర అను వారిని తెలుపుతుంది. ఏకాక్షర నిఘంటువుని అనుసరించి రు అనగా కేశములు అనగా తల వెంట్రుకలు, పాము కన్ను, దరిద్రుడు, మంచు, అరవిందము, అదితి, స్వర్గము, ధనము, భూషణము, భుజము, ఉదకము, తామర, నేరేడు, శివుడు, రక్కసుడు అనగా రాక్షసుడు, భయము, సమస్తము అనే అర్థాలు కలవు.